భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 2/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి గురువారం. పౌర్ణమిలో ఉదయం 6:38 వరకు ఉంది. అనంతర పాడ్యమి. హస్తా నక్షత్రం సాయంత్రం 4:47 వరకు. వర్జం రాత్రి 1:17 నుండి 2:59 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 10:01 నుండి 10:50 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:54 3:42 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:59, సూర్యాస్తమయం 6:08. అమృత గంట ఉదయం 10:32 నుండి 12:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. సాయంత్రం 4 గంటల నుండి 5:10 వరకు శుభకాలం. ధ్రువయోగం మధ్యాహ్నం 1:42, భవ ఉదయం 6:38, బాలువ రాత్రి 7. ఈ రోజు పౌర్ణమి ఉదయం 6:38 వరకు ఉంది. దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పనిలో ఒత్తిడి తగ్గుతుంది. ధనవృద్ధి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారి బంధుమిత్రుల సహకారం ఉంటుంది. రుణములు తీర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మిథున రాశి వారి వృత్తిలో మంచి మార్పులు, వ్యాపార ఉద్యోగాల్లో చాలా సామర్థ్యంగా ముందుకు వెళ్లే అవకాశాలు. కర్కాటక రాశి శక్తికి మించిన పనులు చేసే అవకాశాలు, దానివల్ల ఆనందం, దేవాలయ దర్శనాలు ఉన్నాయి. సింహరాశి వారి విజయం, అభివృద్ధి, కొత్త అవకాశాలు చేపట్టే అవకాశం, విదేశీ ప్రయత్నాల వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కన్యారాశి ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు లేదా వాహనాల రిపేర్లు, అధిక ధన వ్యయము, శ్రమ ఉండే అవకాశం ఉంది. తులారాశి వారి వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చుట, బంధుమిత్రుల కలయిక మీకు అనుకూలం. వృశ్చిక రాశి వారి చేసే పనిలో ఒత్తిడి, అధిక శ్రమ, అనంతర ఫలితాలు ఉండే అవకాశం. ధనస్సు రాశి పెద్దలు కలుసుకుంటారు. స్థిరాస్తుల కొలుక్కు వచ్చే అవకాశం, అన్ని విధాలుగా అనుకూలం, ఆనందం. మకర రాశి వారి రాజకీయంగా అనుకూలం, అధికార యోగం, పై అధికారుల మన్ననలు, సన్మానాలు పొందే అవకాశం ఉంది. కుంభరాశి వారికి వృత్తి, వ్యాపార, వ్యవసాయ మూలికంగా లాభాలు, ఉద్యోగంలో మార్పులకి అవకాశం ఉంది. మీనరాశి వారి గతంలో చేసినటువంటి రుణాలు తీర్చే అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు వసూలవడం వల్ల ఆనందంగా ఉంటారు. పౌర్ణమి అనంతర బహుళ పాడ్యమి కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం.